కాకినాడ జిల్లా రామచంద్రపురం మండలం నేపర్తిపాడులో పిల్లలపై హత్యాయత్నం చేసి మాయమైన రాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు. నిన్న రాజు తన ఇద్దరు పిల్లల్ని గజపతి నగరం వద్ద కాలువలోకి తోసేశాడు. స్కూల్ మధ్యలోంచే పిల్లల్ని తీసుకొచ్చి దారుణానికి ఒడిగట్టాడు. 7 ఏళ్ల కుమార్తె కారుణ్య మృతి చెందగా కొడుకు సందీప్ ని స్థానికులు కాపాడారు. కాలువలోకి తోసి తన తండ్రి అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్తున్నాడు సందీప్. దీంతో రాజు కూడా కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేకుంటే ఎక్కడికైనా వెళ్లిపోయాడా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన రాజు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. వెంటూరు గ్రామస్తుల నుంచి 2 కోట్ల రూపాయల వరకు అప్పులు చేసి తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో పిల్లి రాజు అదృశ్యమయ్యాడని గ్రామస్తులు వాపోతున్నారు. కుమార్తెను చంపివేయడం దారుణమని ఆందోళన చెందుతున్నారు. కష్టపడిన సొమ్ములు దాచుకుంటే ఫైనాన్స్ వ్యాపారి రాజు ఈ విధంగా మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన వ్యక్తి అప్పుల పాలు కావడమే దీనికి కారణం అని చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ స్థానికులందరూ కూడా చూసినట్లయితే ఆ అదృశ్యమైన పిల్లి రాజు మళ్ళీ తిరిగి వస్తాడా రాడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ కూడా. అయితే అతను 2 కోట్ల రూపాయల మేరకు వీళ్ళందరి దగ్గర అప్పులు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా అతనికి కుటుంబ సభ్యులు అలాగే బంధువులు ఉన్నారు. అలాగే వీళ్ళకి సంబంధించిన ఇక్కడ ఈ స్థానికులందరూ కూడా వీళ్ళందరూ బంధుమిత్రులతో పాటు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరికి కుటుంబ సభ్యులే. వాళ్ళందరూ కూడా అతనికి అప్పులు ఇవ్వడం కూడా జరిగింది. వీళ్ళందరి దగ్గర కూడా ఒకరు కూడా కూలీ నాలి చేసుకునే వీళ్ళందరూ కూడా 2 లక్షల నుంచి 3 లక్షలు 5 లక్షలు అలాగా ప్రతి ఒక్కరు కూడా అప్పులు ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే గ్రామంలోని ఎక్కువగా నమ్మకస్తుడిగా ఉంటూ ఇక్కడ అందరికీ నాలో నాలుగుగా ఉండే ఇతను ఈ పిల్లిరాజు అయితే ఇది ఏ విధంగా ఈ అదృశ్యమైపోవడానికి కారణం ఇంత రకంగా అప్పులు చేశాడు. అప్పులు కారణంగా అప్పులు తీర్చలేక తను ఈ పిల్లలిద్దరినీ కూడా తీసుకుని వెళ్లి అక్కడ కాలువలోకి తోసివేయటము చేయటంతో పాటు అలాగే ఆ భార్య అయితే అనారోగ్యంతో బాధపడటంతో కారణంగా ఆమెని వదిలేసి ఈ రకమైన చర్యలకు పాల్పడి ఉంటాడని చెప్పి వీళ్ళందరూ కూడా భావించడం జరుగుతున్నది. గ్రామం అంతా ఎంత ఉంటుందో మొత్తం ఉద్యమంగా 1 కోటి రూపాయలు ఉంటుంది అంటున్నారు ఇక్కడ ఈ పేట మట్టుకి. ఇంకా ఇతర పేటలు ఎన్ని ఉన్నాయో మాకు పూర్తిగా తెలదండి. 2 కోట్లు ఉంటుందా? 2 కోట్లు ఉంటుందని అంటున్నారండి. మా ఇంకా పూర్తిగా వెళ్తే ఇక్కడ ఈ పేటలో మాత్రం 1 కోటి రూపాయలు ఉంటాయి. ఒకరికొకరు తెలకుండా ఇచ్చాం కదండి. ఒకరికొకరు కుటుంబంలోనే ఆ కుటుంబంలో నా అబ్బాయిలు ఉన్నారంటే నాకు తెలకుండా పెద్ద అబ్బాయి ఇచ్చాడు, నాకు ఆడికి తెలకుండా చిన్న అబ్బాయి ఇచ్చాడు, ఆడికి తెలకుండా ఇంకొకరు ఇచ్చాడు, నేను తర్వాత ఇచ్చాను. ఆ రకంగా ఇచ్చేసాం. మేము డబ్బు అయిందని ఓ చుట్టకు పోతే ఆ చుట్ట 2 మాటలు కాల్చుకుంటున్నాం. ఆ డబ్బుని అంతా పోగేసి అతనికి ఇచ్చాం. కూడికి లేని వాళ్ళు అందరం పని చేసుకునే వాళ్ళు అయితే అతను నమ్మి అతనికి ఇస్తే ఈ రకం చేశాడు. రాజు ఏమైపోయాడు అన్నది మాకేం తెలియదండి. ఇంకా కుర్రోళ్ళు వెళ్ళి పేటలో నెలికారు, దొరకలేదండి అతను. ఏదో సంవత్సరం అట్టుకెళ్ళాడు, ఇచ్చేస్తాడు అనుకున్నాం. మళ్ళీ ఇచ్చేస్తాను అన్నాడు. మా బామ్మది ఏదో మీసలు ఇచ్చుకున్నాడో ఇస్తాడు అనుకున్నాను, కానీ ఇవ్వలేదండి. ఇంకా అలాగే వెళ్ళిపోయాడు. అట్టుకున్నాను ఇస్తానని అంటున్నాడు. అంతే నమ్మకం అంతే. నమ్మకం అంతే, ఏం లేదు. నేను నమ్మకం ఇచ్చాను 4 లక్షల రూపాయలు. అలాగే ఇస్తున్నాడా, మనీ అట్టుకెళ్తున్నాడా, అంతే. నా నమ్మకం ఇచ్చామండి అంతే అండి. నేను ఇచ్చేప్పుడు 3 సంవత్సరాలు అయిందండి. ఇచ్చేస్తున్నాడా, మనీ అట్టుకెళ్తున్నాడండి. ఆ మంచి మీద ఇచ్చాము అంతే అండి. అనుకోకుండా పిల్లలు చంపేస్తాం, బాగా బాధ కలుగుతుంది అందరికీ. అప్పులు తీర్చలేని భయంతో చేసి ఉంటాడండి మాకు అనుమానం. అప్పుడు కూడా ఏమన్నా ఆత్మహత్య చేసుకుంటాడు అనుకుంటున్నారా లేకపోతే ఆడు చచ్చిపోతాడు. ఎంతమంది దగ్గర అప్పు చేసేట్టు చచ్చిపోతాడు. ఏమనిపిస్తుంది ఇప్పుడు మీరు అందరూ కూడా ఇలాగా ఆర్థికంగా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకెవరాడు అనిపిస్తుందండి. ఇంకెవరాడు చేయనమ్మనా చేయని ఎందుకు తాటెట్టాడో, ఇల్లు తలలో ఉన్న ఇల్లు ఎందుకు తాటెట్టాడో. ఇక్కడేమో 1 లక్ష అంటున్నారు, అక్కడ 1 లక్ష, అక్కడ 1 కోటి, ఇక్కడ 1 కోటి అంటున్నారు. 2 కోటి అంటే మాట్లాడుతుంది. అదృశ్యమైన ఈ పిల్లి రాజు ఆచూకీ తెలిస్తేనే కానీ ఇక మిగతా విషయాలన్నీ కూడా బయటికి రావని చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా మేమందరం కూడా కూలీనాలి పనులు చేసుకునే వాళ్ళం కనుక తమను ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరటం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, వెంటూరు.